రేవంత్ రెడ్డి ఏమన్నాడు అనేది చూద్దాం. ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ ప్రధాని పివి నరసింహారావు లాంటి గొప్ప వ్యక్తికి భారతరత్న రావడం ఎంతో గర్వకారణం. ఇండియాను ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నిలబెట్టిన ఘనత పివికే దక్కుతుంది. రాష్ట్ర ప్రజల తరపున పివి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు అని అయితే చెప్పడం జరిగింది. ఇక ఈ ఆర్థిక సంస్కరణలు తేవడంలో కానీ, ఇక మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రధానిగా మాత్రం 5 ఏళ్ళు కొనసాగించారు. ఇది ఒక గొప్ప విషయం అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా చూద్దాం. మాజీ ప్రధానమంత్రులు పివి నరసింహారావు, చరణ్ సింగ్ తో పాటు భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు కేంద్ర ప్రభుత్వ భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానికి ఈ అవార్డు ప్రకటించిన కేంద్రం ఇప్పుడు మరో ముగ్గురికి అనౌన్స్ చేసింది.